హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే నెల అంటే ఏప్రిల్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మేష, సింహ, ధనుస్సు రాశి పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఏప్రిల్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. కార్డ్స్ అన్నీ కూడా మీకు విజిబుల్‌గానే ఉన్నాయి అనుకుంటున్నానండి నేనైతే. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ కెరియర్ పరంగా మీకు చాలా బావుందండి. అంటే మీరు ఎఫర్ట్స్ మాత్రం పెట్టాల్సుంటుంది. పర్టిక్యులర్‌గా కెరియర్ విషయంలోనేంటంటే ఇప్పుడు మీలో కొంతమందుంటారు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎలా ముందుకు వెళ్ళాలో తెలియట్లేదు. అసలు జాబ్ ప్రయత్నాలు చేస్తే వస్తాయో రావో తెలియట్లేదు. ఇలా ఏంటంటే ఒక టఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళుంటారు. లేదంటే అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళుంటారు. ఇలా అంటే డిఫరెంట్ కేటగరీస్‌లో ఉంటారు కాబట్టి ఈవెన్ బిజినెస్ చేస్తే పెద్దగా గ్రోత్ కనిపించకపోవడం రకరకాలండి. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవున్నా సరే నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు కొంచెం యాక్టివ్‌గా ఉండాల్సుంటుందండి. మీ 100% ఎబిలిటీస్‌ని కూడా మీరేంటంటే బయటకి తీయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీలో ఎవరికైనా సరే క్రియేటివిటీ అనేది మంచిగా ఉంది. అంటే మీరు క్రియేటివ్ ఫీల్డ్‌కి కూడా వెళ్ళాలనుకుంటున్నారు. ఆ స్కిల్స్‌ని ఏంటంటే మీరు బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంత క్రియేటివ్‌గా ఉంటే, మీరు ఎంత అంటే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవాలి అని చెప్పి ఎఫర్ట్స్ పెడతారో, లేకపోతే మీ ఎనర్జీని చూపిస్తారో, యాక్టివ్‌గా ప్రతి దాంట్లో కూడా ఎంగేజ్ అవుతారో, మీకు ఆ రిజల్ట్ అనేది అంత పాజిటివ్‌గా కనిపిస్తుందండి.
ప్లస్ మీకు రిజల్ట్ కూడా వెంటనే కనిపిస్తుందంట. అంటే ఎక్కువ టైం తీసుకొని, లేకపోతే కొంత గ్యాప్ వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ కనిపించడం అలా ఏమి ఉండదండి. మీరు వెంటనే ప్రయత్నం చేస్తే, మీరు ఎక్కువ కష్టపడితే మీకు రిజల్ట్ కూడా వెంటనే కనిపిస్తుంది. సో, అలాంటి ఒక గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. బిజినెస్ పరంగా కూడా మీ బిజినెస్ ఏమైనా సరే ఎక్స్‌పాండ్ చేయాలనుకున్నా, లేకపోతే మీ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ మీరేమైనా ఎక్స్‌పాండ్ చేయాలనుకున్నా సరే అన్నీ వర్కౌట్ అవుతాయండి. ఎందుకంటే ఈ టైంలో మీరు ఎంత యాక్టివ్‌గా ఉంటే, మీరు ఎంత ఇన్వాల్వ్ అయితే, అంత మీకు ఔట్‌కమ్ అనేది బెటర్‌గా కనిపిస్తుంది. సో, చాలా మంచి టైం అండి. ఏప్రిల్ మంత్‌లోనేంటంటే, మీరు కెరియర్ పరంగా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీకేమైనా ఐడియాస్ ఉండి, మీరేమైనా ఇనిషియేట్ చేయాలనుకున్నా సరే, డెఫినెట్‌గా వర్కౌట్ అవుతాయి. సో, గివ్ అప్ అయితే చేయొద్దు. కొంత కష్టంగానే ఉంటుంది. మరీ అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే, మనకు నచ్చింది మనం అంటే ఇలా చేస్తే బావుంటుంది అని ఇంట్రెస్ట్ చూపించే ప్రయత్నాలు ఏవి చేసినా సరే, ఇమ్మీడియేట్‌గా మీకు రిజల్ట్ కనిపించదండి. కష్టాలనేవి ఉంటాయి. కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సుంటుంది. బట్ అదేంటంటే, ఔట్‌కమ్ మాత్రం బెటర్‌గా ఉంటుందండి. కొన్ని సార్లు ఏమవుతుందంటే, మనం ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఔట్‌కమ్ అనేది ఎందుకో కానీ మన ఫేవర్‌లో రాదు. అట్‌లీస్ట్ లేట్ అయిపోతుంటది పాజిటివ్‌గా రిజల్ట్ రావడానికి. బట్ ఏప్రిల్ మంత్ మీకలా లేదండి. మీరేదైనా కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరింకా ఏవైనా సరే అంటే కొన్ని చేయాల్సినవి పెండింగ్ ఉండిపోయాయి. సో, అవి చేయాల్సిన పరిస్థితి ఉన్నా చేయడం మంచిదండి. ఎందుకంటే ఈ టైంలో మీరు ఎంత కష్టపడి మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అంటే మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకుంటున్నారు. లేకపోతే ఎందుకో కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నా గివ్ అప్ చేయొద్దు. ఔట్‌కమ్ మాత్రం చాలా పాజిటివ్‌గా ఉంటుందండి. ఈవెన్ మీలో కొంతమంది ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. ఏదైనా కొత్తగా పర్చేస్ చేయాలనుకున్నా సరే కొంచెం దాని మీద వర్క్ చేయండి. అంటే సింపుల్‌గా చేసేయొద్దు. కొంతమందికి ఫినాన్షియల్‌గా సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ వాళ్ళేంటంటే ఆలోచించరండి. చేసేద్దాంలే అనుకుంటారు. అలా కాకుండా కొంచెం దాని మీద వర్క్ చేయండి. దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, లేకపోతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. మంచిగానే ఉంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే బిజినెస్ చేసే వాళ్ళు కానీ వ్యక్తులతో కొన్ని సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేసే వాళ్ళకి నేను చెప్పేదేంటంటే ఎదుటి వ్యక్తి ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే ఒక పర్సనల్ ఇష్యూ అయినా ప్రొఫెషనల్‌గా ఏదైనా మీరు ఇష్యూ ఫేస్ చేస్తున్నా సరే, మీ గురించి మీరే అనుకోని అంటే అంత సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉండకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ఒపీనియన్స్ కూడా తీసుకొని మీరేదైనా చేస్తే బావుంటుంది. ఎందుకంటే, ఈ టైంలో మీరంత కన్సిడరేట్‌గా ఉంటే థింగ్స్ అనేవి మీకంత బెటర్‌గా వర్కౌట్ అవుతాయంట. సో, కొంచెం ఆలోచించండి. అలానే ఫ్యామిలీ విషయంలో కూడా ఎవరైనా కేర్‌లెస్‌గా ఉంటున్నారు అంటే, ఫ్యామిలీ విషయంలో కూడా కొంత ఏవి డెసిషన్స్ ప్రాపర్‌గా తీసుకోనట్టయితే, ఇప్పుడు డెసిషన్స్ తీసుకుంటే మంచిదండి. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీకోసం మీరు ఆలోచించుకోవడం, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడం తప్పు కాదు కానీ, మరీ మీ సెల్ఫిష్‌నెస్ అనేది ఎదుటి వ్యక్తుల్ని ఎఫెక్ట్ చేయకుండా చూసుకోవాలండి. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఇదే. అండ్ లార్డ్ శివ గైడెన్స్ కార్డ్ కూడా ఆల్‌మోస్ట్ అలాంటిదే వచ్చింది. మోస్ట్‌లీ ఇది ఫ్యామిలీ అనే కాదులెండి. ఎవరైనా వ్యక్తులు మీ వల్ల సఫర్ అవుతున్నారు. ఎవరైనా వ్యక్తులు మీ వల్ల పెయిన్ తీసుకుంటున్నారు. కొంత వాళ్ళు స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారంటే అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, బయట వాళ్ళైనా కూడా అవ్వచ్చు. కొంతమందేంటంటే ఆలోచించరండి. ఆ టైంకి కరెక్ట్ అనిపించి చేసేస్తారు. బట్ దానివల్ల ఎదుటి వ్యక్తులు ఎంత ఎఫెక్ట్ అవుతారు, లేకపోతే వాళ్ళు ఎంత కర్స్ చేస్తుంటారనేది మర్చిపోతారు. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి ఏంటంటే, ఇంకొక మనిషిని సాటిస్ఫై చేయలేకపోవచ్చు. డిసప్పాయింట్‌మెంట్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటాయి. బట్ మరీ వాళ్ళు కర్స్ చేసినంత, లేకపోతే వాళ్ళేంటంటే, మీ వల్ల సఫర్ అయ్యేంత మాత్రం సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేసుకోవద్దండి. ఎందుకంటే, దానివల్ల మీరు చాలా బ్యాడ్ కర్మని క్రియేట్ చేసుకుంటారు. దాని కాన్సిక్వెన్సెస్ కూడా అలా హారిబుల్‌గానే ఉంటాయండి. అందుకే మీరేంటంటే, మేబీ సాక్రిఫైసెస్ ఏం చేయలేకపోయినా అట్‌లీస్ట్ ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ తెలుసుకొని వాళ్ళ పెయిన్‌ని అర్థం చేసుకొని థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం కొంచెం అయినా సరే బెటర్‌గా ఉంటాయండి సిట్యుయేషన్స్ అనేవి. సో, ఇది మీరేంటంటే నెక్స్ట్ మంత్ కొంచెం ఫోకస్ చేయాల్సుంటుంది. మోస్ట్‌లీ మీకేమైనా సరే ఒక ఏంజెల్ నంబర్ 111 కానీ, లేకపోతే 1111 కానీ కనిపిస్తున్నట్టయితే డెఫినిట్‌గా న్యూ బిగినింగ్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. న్యూ బిగినింగ్స్‌తో పాటు గ్రోత్ కూడా ఉంటుంది. అంటే ఏదైనా ఇనిషియేట్ చేసే వాళ్ళకి గుడ్ టైమ్ అండి. అంటే మీరిప్పుడు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నారు. ఏదో ఒక డెసిషన్ తీసుకున్నారు. సో, అది వర్కౌట్ చేసుకోవాలా? వద్దా? చేసుకుంటే ఏమైనా బెటర్‌గా ఉంటుందా? ఇలా ఆలోచించినప్పుడేంటంటే మీకు ఇలాంటి ఏంజెల్ నంబర్ ఏమైనా కనిపిస్తుందంటే అది క్లియర్ కట్ సైన్ అండి. చెయ్యొచ్చు అని. సో, మీరేంటంటే హ్యాపీగా చేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఫినాన్షియల్‌గా గ్రోత్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మంత్.
ఫినాన్సెస్ పరంగా బావుంటుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ చెప్పాను కదా! రిలేషన్‌షిప్స్ విషయంలో మాత్రం కొంచెం కన్సిడరేట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ గురించే మీరు అని కాకుండా, మీ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఎమోషన్స్‌ని కూడా మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఏంటంటే ఆహ్, కొన్ని సిట్యుయేషన్స్ మీరు అవాయిడ్ చేయలేరండి. ఫేటెడ్ కనెక్షన్స్ ఆర్ ఫేటెడ్ ఇంటరాక్షన్స్ కనిపిస్తాయి. మెయిన్ ఏంటంటే మీరు కొంతమంది వ్యక్తుల్ని కలవకూడదు, అస్సలు మాట్లాడకూడదు ఆర్ కొంతమంది వ్యక్తులతోని ఇంటరాక్ట్ అవ్వకూడదు అనుకున్నా, అది మీ చేతిలో ఉండకపోవచ్చండి. మీ ఫేట్ వల్ల. అంటే నెక్స్ట్ మంత్ కొన్ని మీ చేతుల్లో ఉంటాయి. ఫ్రీగా చేసుకోగలరు. బట్ కొన్ని మీ చేతుల్లో ఉండవండి. మీకు నచ్చినా, నచ్చకపోయినా కొన్నింటిని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఫేట్ అండి. దానికి మీరేం చేయలేరు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏ మనిషి అయినా సరే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ ఫేట్‌ని యాక్సెప్ట్ చేస్తే థింగ్స్ అనేవి ఈజీగా ఉంటాయండి. ఇంకా ఎవరైతే వాళ్ళ ఫేట్‌ని యాక్సెప్ట్ చేయకుండా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తారో ఆర్ స్టబర్న్‌గా ఉంటారో అలాంటి వాళ్ళు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారండి. సో, ఎవరైనా వ్యక్తులతో మీకేమైనా డిస్ప్యూట్స్ ఉన్నా ఆర్ అంటే ఏవో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఆహ్, మీకు అనుకూలంగా కాకుండా మీకు విరుద్ధంగా జరుగుతున్నాయి అన్నా సరే వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలండి. అదే మీ ఫేట్. సో, ఆ ఫేటెడ్ కనెక్షన్స్ కానీ, ఫేటెడ్ సిట్యుయేషన్స్‌ని కానీ మీరేం చేంజ్ చేయలేరండి. వ్యక్తులతో కూడా మాట్లాడము మాకవసరం లేదు అనుకున్నా సరే, అక్కడ వ్యక్తితో మాట్లాడే పరిస్థితి ఉంటే దానికి మీరేం చేయలేరు. మీ ఫేట్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలంతే. సో, ఇలా కొన్నింటిని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది చేయడం వల్ల కూడా మీ లైఫ్‌లోని మీరు పాజిటివ్ రిజల్ట్ చూస్తారంట. అంటే ఆ టైంకి మీకది నెగెటివ్‌గా అనిపించొచ్చు కానీ, బట్ వన్స్ అది చేసిన తర్వాత చాలా రిలీఫ్‌గా ఫీల్ అవ్వడం కానీ, చాలా చేంజెస్‌ని చూడడం కానీ జరుగుతుంది. సో, నేచురల్‌గా ఏదైనా యాక్సెప్ట్ చేయండి. అన్నీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఉండవు. బట్ కొన్ని మాత్రం మీకు చాలా పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయండి. అది మాత్రం నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే కొన్ని విషయాల్లో మీరేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారండి. అంటే ఏదైనా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీకుండేది. బట్ చాలా రోజుల నుంచి ఎందుకో కానీ మీరంత కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. మీరేంటంటే చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. ఈ డిస్టర్బెన్స్‌కి రీజన్ అంటూ ఏం లేదు. జస్ట్ మీరు అనుకున్నవి అనుకున్నట్టు అవ్వట్లేదు. దానివల్ల మీకేంటంటే కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతుంది. బట్ ఈ పాయింట్‌లో మీరేంటంటే థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి ఆర్ థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకోవడం తప్పు కాదు కానీ హ్యాండిల్ చేసే వే అనేది కరెక్ట్‌గా చూసుకోవాలండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో నాకెలాంటి ఎనర్జీ కనిపిస్తుందంటే, థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి ఆర్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి కాబట్టి ఇలానే చేద్దాం అనే ఒక డెస్పరేషన్‌లోని మీలో ఉన్న నెగెటివ్ సైడ్‌ని బయటకి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీలో ఉన్న ఆ నెగటివిటీని మాత్రం బయటకి తీసుకురావద్దు. ఏదైనా హ్యాండిల్ చేయాలనుకుంటే పీస్‌ఫుల్ వేలోనే హ్యాండిల్ చేయడం చూడండి. మీరు పీస్‌ని చూజ్ చేసుకున్నారనుకోండి, మీ ఔట్‌కమ్ కూడా అలానే ఉంటుందండి. హార్మోనీ అనేది క్రియేట్ అవుతుంది. బట్ మీరేంటంటే కంట్రోల్ చేయాలి, లేకపోతే ఇలానే అవ్వాలి అని ఒక డెస్పరేషన్‌లో చేస్తే ఆర్ అలా చేస్తేనే మీ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ మీరు రీగెయిన్ చేసుకోగలరు అనుకుంటే, మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతారండి. యాక్చువల్‌గా ఔట్‌కమ్ మీకు ఒక వేలో కావాలి అనుకోండి. సో, ఔట్‌కమ్ రావడానికి ఏది పాత్ అయితే ఆ పాత్‌నే చూజ్ చేసుకోవాలి. అంతేకాని మీరేంటంటే ఔట్‌కమ్ అనేది ఇంకొక పాత్‌లో వెళ్ళినా వస్తది. లేకపోతే ఆ పాత్‌లో వెళ్తేనే మనకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో, ఈ పాత్ అయితే చాలా అన్‌ఈజీగా ఉంటుంది. ఈ జర్నీ అనేది మనం హ్యాండిల్ చేయలేము అనుకోని మీరేమైనా సరే ఉంటే తర్వాత సఫర్ అవుతారండి. అంటే క్లియర్ కట్‌గా చెప్పాలంటే మీకొకటి కావాలండి. ఒకటి కావాలంటే ఎయిదర్ మీరు సరెండర్ అవ్వాలి. ఆర్ మీరు కొన్ని సఫరింగ్స్ తీసుకోవాలి. ఆర్ కొంత అన్‌ఈజీగా ఫీల్ అవ్వాలి. ఇలా ఉందన్నమాట. సో, ఔట్‌కమ్ అనేది మరి ఇవన్నీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాతే వస్తుంది. మీరు అనుకున్నది. బట్ ఇఫ్ మీరేంటంటే ఇలానే నాకు కావాలి. బట్ ఔట్‌కమ్ అలానే రావాలి అంటే అలా జరగదండి. అప్పుడేమవుతుందంటే మీరు మధ్యలో ఉండిపోతారు. వెనక్కి వెళ్ళలేరు, ముందుకి వెళ్ళలేరు. మోస్ట్‌లీ ఇప్పుడు కూడా అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉండొచ్చు. ఏదైనా మీ లైఫ్‌కి సంబంధించి ఒక సిట్యుయేషన్‌లో. సో, మీరేంటంటే కరెక్ట్‌గా డెసిషన్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్ ఉండదండి. నేనైతే మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. మీరు ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టండి. ఆర్ సిట్యుయేషన్స్‌ని ఫస్ట్ పెట్టండి. మిమ్మల్ని తర్వాత పెట్టుకోండి. అంటే ఇక్కడ జనరల్‌గా నేను చాలా రీడింగ్స్‌లో ఎప్పుడూ చెప్తుంటాను. మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీ మెంటల్ స్టేట్ అనేది ఇంపార్టెంట్ అని. సో, ఇక్కడ కూడా మీ మెంటల్ స్టేట్ అనేది మీకు ఇంపార్టెంటే. బట్ నెక్స్ట్ మంత్ కొన్ని డెసిషన్స్ మీరు తీసుకున్నప్పుడు ఆర్ కొన్ని పనులు మీరు చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడానికి అవ్వదండి. మీరు ఏదైతే అన్‌ఈజీగా ఫీల్ అవుతారో, ఎక్కడైతే అన్‌కంఫర్టబుల్‌గా అనుకుంటారో అది యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సుంటుంది. అది మీకు ఈజీగా ఉండదు. బట్ అలా వెళ్తేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే క్లియర్ కట్‌గా మీ కార్డ్స్‌లో ఆ ఎనర్జీ కనిపిస్తుందండి. మీరేంటంటే ఇప్పుడు కొంతమందుంటారు. థింగ్స్ వర్కౌట్ అయిపోవాలనుకుంటారు. ఔట్‌కమ్ పాజిటివ్‌గా రావాలనుకుంటారు. మీలో కొంతమందుంటారండి. థింగ్స్ వర్కౌట్ అయిపోవాలనుకుంటారు.
వెళ్ళే దారి కూడా ఈజీగా ఉండాలనుకుంటారు. సో, ఈ 2 అంత ఈజీగా జరగవండి. ఏదో ఒకటే జరుగుతది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే డిఫికల్టీస్ ఉంటాయి. ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాలి. సో, మనం యాక్సెప్ట్ చేద్దాం అనుకోని మీరు ముందుకు వెళ్ళినప్పుడు అన్‌కండిషనల్‌గా మీ లైఫ్‌లో జరిగే ప్రతి సిట్యుయేషన్ కూడా మీరేంటంటే ఓకే. పర్వాలేదు అని పీస్ చేసుకున్నప్పుడు థింగ్స్ అనేవి మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా జరుగుతాయండి. సో, మీలో అలాంటి మార్పయితే రావాలి. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే అలా యాక్సెప్టెన్స్ ఫేజ్‌లో ఉంటే బావుంటుందండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో నాకదే కనిపిస్తుంది. ఎలాంటి సిట్యుయేషన్ మీరు నెక్స్ట్ మంత్ ఫేస్ చేసినా సరే మీరు అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేయండి. దాన్ని రెసిస్ట్ చేయడం, లేకపోతే వద్దులే అనుకోని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయడం చేస్తే మాత్రం కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉంటాయండి. మోస్ట్‌లీ మీరేంటంటే మీ ఫేట్‌ని యాక్సెప్ట్ చేసి, మీ ఫేట్ మిమ్మల్ని ఎటు గైడ్ చేస్తే అటు వెళ్ళాలంతే. ఆఫ్‌కోర్స్ ఫేట్ నుంచి ఎవరు ఎస్కేప్ అవ్వలేరులెండి. బట్ కొంతమందేంటంటే రెసిస్ట్ చేస్తుంటారండి. అది కూడా ఇక్కడ అవసరం లేదు అని నేను చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ ఫ్యామిలీ నీడ్స్ కూడా కొంచెం చూసుకోండి. అంటే ఇప్పుడు మీలో కొంతమందికి పేరెంట్స్ ఉంటారండి. కొంతమందికి వైఫ్, చిల్డ్రన్ అందరూ ఉంటారు. సో, ఇలా ఏంటంటే మీ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారా? వాళ్ళు మీతో హ్యాపీగానే ఉన్నారా? వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? లేకపోతే ఇంకెక్కడైనా సరే ఉన్న డిస్టర్బెన్సెస్‌కి వాళ్ళు సఫర్ అవుతున్నారా? ఇది కొంచెం ఆలోచించాలండి. ఎందుకంటే మీ ఫ్యామిలీకి మీ సపోర్ట్ ఈ టైంలో అవసరం అంట. మేబీ మీరు ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేయకపోయినా వాళ్ళకి పర్వాలేదు. ఆర్ మీరేంటంటే వాళ్ళ విషయంలో ప్రతీది కూడా తీర్చకపోయినా వాళ్ళకి పర్వాలేదు కానీ ఎమోషనల్ సపోర్ట్ మాత్రం కోరుకుంటున్నారు. సో, ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళు చెప్పేదేంటో కూడా వినండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మీలో చాలా మందేంటంటే వర్క్‌లో బిజీగా ఉండడం వల్ల, మీ లైఫ్‌లో మీరు స్ట్రెస్ తీసుకోవడం వల్ల అంటే ఫ్యామిలీ నీడ్స్ ఏంటనేది కన్సిడర్ చేయరు. బట్ ఈ టైంలోనేంటంటే చెప్పాను కదా! మీకు పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ నీడ్స్ కూడా కన్సిడర్ చేయండి. అండ్ వైఫ్ ఆర్ హస్బెండ్ నీడ్స్ ఉంటే వాళ్ళ నీడ్స్ కూడా కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైంలో మొత్తానికి మీ ఫ్యామిలీకి మీకు సపోర్ట్ అవసరం అంట. మరి అది మీకెలా రెసొనేట్ అయితే అలా తీసుకోండి. బట్ లార్డ్ శివ మాత్రం చెప్తున్నారు. ఫ్యామిలీకి ఈ టైంలో మీ సపోర్ట్ అనేది దొరికితే బావుంటుంది. వాళ్ళకి మీరు టైమ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందంట. సో, మేబీ ఒకసారి కూర్చొని మాట్లాడండి. వాళ్ళకేమైనా అవసరం ఉందేమో ఆర్ వాళ్ళేదైనా వేలో ఇబ్బంది పడుతున్నారేమో అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వృషభ, కన్య, మకర రాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే ఏప్రిల్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ మీరేంటంటే, ఏదో ఒక సిట్యుయేషన్ కోసం వర్రీ అవుతుంటారండి. అంటే, ఆ సిట్యుయేషన్ ఏంటంటే, మిమ్మల్ని భయపెడుతుంటది. దానివల్ల మీ లైఫ్ ఎటు వెళ్తుందో, ఆర్ మీరసలు ఏం చేస్తే బావుంటుంది అనుకోని, ఇలా ఏంటంటే, వర్రీ అవుతుంటారండి. ఇది అన్నెసెసరీ వర్రీ యాక్చువల్‌గా. మీరేంటంటే థింగ్స్‌ని కరెక్ట్‌గానే హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మీరేంటంటే కరెక్ట్‌గానే థింక్ చేస్తారు. కాకపోతే ఔట్‌కమ్ అనేది మీకు వెంటనే రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీరొక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఆర్ ఆల్రెడీ వెళ్లి ఉండొచ్చు. వెయిట్ చేస్తూ ఉండొచ్చు రిజల్ట్ కోసం. సో, ఇలాంటి ఒక రిజల్ట్ ఔట్‌కమ్ అనేది ఎలా వస్తుందో, అసలు జాబ్ వస్తుందో రాదో, మీ పరిస్థితేంటి? ఒకవేళ జాబ్ రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యారు. ఎగ్జామ్ రాసారు. పాస్ అవుతారో లేదో, రిజల్ట్ ఎలా వస్తదో. అంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఉంటదండి. అంటే మీరు వర్రీ అవుతుంటారు. మీకు భయం వేస్తుంటది. అంటే
అవుట్‌కమ్ అనేది పాజిటివ్ అయినా రావచ్చు, నెగెటివ్ అయినా రావచ్చు. బట్ టెన్షన్ ఉంటుందండి. ఎందుకంటే టైం తీసుకోవడం వల్ల అంటే కొంత పెండింగ్‌లో ఉండిపోవడం వల్ల మీ లైఫ్ ఏంటి అనే క్వెషన్ మార్క్ మళ్ళీ వస్తుందన్నమాట. సో, మీరలా వర్రీ అవుతుంటే ఏం రాదండి. దానివల్ల అంటే మీరు గెయిన్ చేసేదేం ఉండదు. కానీ ఇదేంటంటే మీ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంట. డిప్రెషన్ రావడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, లేకపోతే స్ట్రెస్ పెరగడం లాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇదేంటంటే ఒక కెరియర్ పాత్‌లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. రిలేషన్‌షిప్‌లో అయినా సరే స్ట్రెస్ అనేది పెరగొచ్చు. రిలేషన్‌షిప్‌లో కూడా ఇలా ఏదో అంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉండొచ్చు. లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ ఉంటాయండి. ఏదో ఒక సిట్యుయేషన్ మాత్రం మిమ్మల్ని భయపెడుతుంటది. దానివల్ల మీరు ఎక్కువ ఆలోచించి మరి కొంచెం అంటే మీ హెల్త్‌ని ఎఫెక్ట్ చేసుకోవడం లాంటివి కనిపిస్తున్నాయి. ఈవెన్ అంటే మీలో ఎవరైనా సరే హెల్త్ పరంగా అన్‌ఈజీగా ఫీల్ అవుతుంటే వెంటనే ఆహ్, డాక్టర్‌నైతే కన్సల్ట్ చేయండి. ఫిజికల్‌గా కూడా కొంత సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే నేను ఒకటే చెప్తానండి. హెల్త్ ఇష్యూ అనేది ఎలా అయినా కూడా ఉండొచ్చండి. పర్టిక్యులర్‌గా ఇదే హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తారు అని చెప్పడానికి లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫిజికల్‌గా ఇష్యూస్ రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మెంటల్‌గా కూడా ఇష్యూస్ అనేవి రావచ్చు. సో, జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ రోడ్స్ మీద వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఏదైనా పని చేస్తున్నప్పుడు చూసుకొని చేయండి. ఈవెన్ కిచెన్‌లో వర్క్స్ చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం చూసుకొని చేయండి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే హెల్త్ ఇష్యూ అనేది వస్తది. జాగ్రత్తగా ఉండాలి అన్నప్పుడు అది ఏ వేలో అయినా రావచ్చు. ఈవెన్ మీరేంటంటే ఎక్కడో అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. మీకెందుకో కానీ అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. పెయిన్ ఒస్తుంది. అలా కూడా అనిపించినప్పుడు మీరేంటంటే మెడికల్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. మీకేదైనా భయపడుతుంది, ఏదైనా డౌట్ ఉంది అన్నా సరే మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌నైతే కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ మాత్రం హెల్త్ పరంగా స్పెషల్ కేర్ తీసుకోవాలండి. బయటికెక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏదైనా సరే పనులు చేస్తున్న దగ్గర కూడా జాగ్రత్తగా పనులు చేయండి. తొందర ఏం లేదు. మీరేంటంటే ఒక 5 నిమిషాలు లేట్ చేసినంత మాత్రాన ఔట్‌కమ్ ఏం చేంజ్ అయిపోదు. సో, అది కూడా కొంచెం చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్నెసెసరీగా దేనికి కూడా వర్రీ అవ్వద్దండి. మీరు వర్రీ అవ్వడం వల్ల ఔట్‌కమ్ అయితే చేంజ్ అవ్వదు. సో, మీ చేతుల్లో లేని దానికి మీరేం చేయలేరు. మీ చేతిలో ఉన్నా సరే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. బట్ అక్కడ ఉండి ఏదో చేయించడం అనేది మీ వల్ల అయ్యేది కాదు కాబట్టి స్ట్రెస్ తీసుకున్నా, స్ట్రెస్ తీసుకోకపోయినా అవ్వాల్సిందవుతుంది. కాకపోతే మీరు స్ట్రెస్ తీసుకోకపోతే మీ మైండ్ క్లియర్‌గా ఉంటుంది. అది ఆ టైంకి వర్కౌట్ అవ్వకపోయినా నెక్స్ట్ ఏం చేయాలో మీకు తెలుస్తుంది. పర్టిక్యులర్‌గా ఇక్కడ కూడా కార్డ్ అదే చూపిస్తుందండి. ఆ టైంకి థింగ్స్ అనేవి మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోయినా నెక్స్ట్ అయినా వర్కౌట్ అవుతాయి. అది ఎప్పుడు మీ మైండ్ క్లియర్‌గా ఉండి మీరు క్లియర్‌గా థింక్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ టైంలో అది ఎందుకు అవ్వలేదు. అట్‌లీస్ట్ అలా అదెందుకు ఫెయిల్ అయింది. సో, ఇప్పుడేం చేయాలి? క్లారిటీ ఉంటుందండి. వన్స్ మీకలా క్లారిటీ వస్తే మీకు ఇంకొక ఛాన్స్ కూడా వస్తుందంట. యూనివర్స్ ఏం చెప్తుందంటే, నెక్స్ట్ మంత్ మీరు తొందరపడిపోయి ఏదో చేసేయాలి అనుకున్నా మీరు చేయలేరు. అదే మీరేంటంటే ఆలోచించి స్లో డౌన్ అయితే మీకు ఇంకొక ఛాన్స్ ఉంది. మీరేంటంటే ఇంకొక వేలో ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోగలరు అని రియలైజ్ అవుతారు అన్నట్టుగా అయినా సరే చెప్తుంది. సో, మీరేంటంటే స్లో డౌన్ అవ్వొచ్చండి. లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ అనేది అన్నిటికి రాకపోయినా కొన్నింటికొస్తదంట. పర్టిక్యులర్‌గా మీరిప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తారో అంటే ఈ ఏప్రిల్ మంత్‌లో మీరు అంటే ఏదో ఒక సిట్యుయేషన్ పరంగా వర్రీ అవుతారో, ఆ సిట్యుయేషన్‌కి మాత్రం మీకు సెకండ్ ఛాన్స్ వస్తుందంట. అందుకే మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన పని లేదండి. చాలా మందేంటంటే అమ్మో! ఇదయిపోయింది ఇంక మరి ఇంతేనేమో లైఫ్ ఇలానే ఉంటుందేమో అని అనుకుంటారు. బట్ అదేం వద్దండి. అండ్ ఇంకొకటేంటంటే, ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన దగ్గర, మనీ ఎవరికైనా ఇచ్చిన దగ్గర కొంచెం చూసుకోండి. ఎందుకంటే, దాని వల్ల కూడా మీకు స్ట్రెస్ పెరగొచ్చు. అండ్ ఈవెన్ ఎవరైనా సరే ఆల్రెడీ మనీ తీసుకున్నారు. మీరే ఎవరి దగ్గర మనీ తీసుకున్నారన్నా సరే, ఎలా తీర్చాలి? ఏం చేయాలి? వాళ్ళు మనీ ఇస్తారా? లేదా? ఇలాంటి ఆలోచనలేం పెట్టుకోవద్దండి. కొంచెం మీరు స్టెబుల్‌గా ఉండి, క్లియర్‌గా సిట్యుయేషన్‌లో అనాలిసిస్ చేస్తే మీకు ఎలాంటి దారులున్నాయి? మీరు ఏ దారిలో వెళ్తే బావుంటుంది అని మీరు కొంచెం ఆలోచించినప్పుడు, మీకు క్లియర్ కట్‌గా పాత్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే యూనివర్స్ మీకొక ఛాన్స్ ఇవ్వాలనుకుంటుందండి. ఫెయిర్ ఛాన్స్. సో, మీరేంటంటే ఆ మూమెంట్‌కి ఏదో వర్కౌట్ చేసుకోలేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఆ సిట్యుయేషన్‌లోని ఆ టైంకే మీకు ఐడియా రాలేదు. మీరు ఆ టైంకే ఇలా స్ట్రెస్ తీసుకున్నారు. బట్ ఆ తర్వాతైనా మీరు కూల్ అయితే మీకు క్లియర్‌గా కొన్ని అర్థమవుతాయండి. ఈవెన్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీ లైఫ్ పర్పస్ మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సుంటుంది. మీ లైఫ్‌లో నెక్స్ట్ ఏం చేయాలి? లైఫ్ పర్పస్ ఏంటి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఇలాంటి క్లారిటీ ఏం లేకపోతే మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీరు ఫోకస్ చేయాల్సుంటుంది. ఇప్పుడు కొంతమందికేంటంటే ఏ జాబ్ చేయాలో తెలీదు. బిజినెస్ చేయాలో తెలీదు. లేకపోతే గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేయాలో తెలీదు. ఇలా ఏంటంటే సఫర్ అవుతున్న వాళ్ళుంటారు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే
ఈ మూడింట్లో కూడా మీకు ఏది బెటర్ అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ వీక్‌నెస్ ఏంటి? ఒక బిజినెస్ హ్యాండిల్ చేయాలంటే మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి? మీ వీక్‌నెస్ ఏంటి? అలానే గవర్నమెంట్ జాబ్‌కి మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి? మీ వీక్‌నెస్ ఏంటి? ఇలా అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మీరు కాలిక్యులేట్ చేసుకొని మీరు ఏంటంటే ఒక పాత్‌ని చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. ఇదేంటంటే ఓన్లీ కెరియర్‌కనే కాదు. లైఫ్ పర్పస్ అనేది ఎప్పుడూ కూడా కెరియర్ బేస్డ్ గానే ఉండదు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా కొంతమంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ముందుకు వెళ్ళాలా? వెనక్కి రావాలా? ఏం చేయాలి? సో, ఇది కూడా సార్ట్ ఔట్ చేయాలండి. మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి? మీకున్న వీక్‌నెస్ ఏంటి? మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీకు ఎంత వరకు పాసిబిలిటీ ఉంది? ఇలా ప్రతిది కూడా మీరు కాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు కొంత మీకు అర్థమవుతుందండి. మీ లైఫ్ పర్పస్ ఏంటి? మీరిప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది అనేది. బట్ డెఫినిట్‌గా యూనివర్స్ అయితే మీకు ఫెయిర్ ఛాన్స్ ఇస్తుందండి. మీరు ఏమైనా పాస్ట్‌లో ఒక ఛాన్స్ మిస్ అయినా ఆర్ వచ్చే మంత్‌లోని మీరేంటంటే కొంత సఫర్ అవుతున్నా సరే స్టిల్ మీకేంటంటే అది ఇంకా అయిపోలేదు. మీకింకా ఛాన్స్ ఉంది అని తెలుసుకుంటారు. బట్ అది ఎప్పుడు అంటే మీరు టెన్షన్ పడిపోకుండా, స్ట్రెస్ తీసుకోకుండా కూల్‌గా థింక్ చేసినప్పుడు మీకు ప్రతిదీ అర్థమవుతదండి. మీ లైఫ్‌లో ఎందుకు థింగ్స్ అలా జరుగుతున్నాయని. ప్లస్ ఇంకొకటేంటంటే ఏం చేసినా సరే భయపడొద్దు. ధైర్యంగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఏం చేసినా ఔట్‌కమ్ అనేది ఎలా అయినా రావచ్చు. ఇప్పుడు పాజిటివ్‌గా వస్తుంది. ఓకే. నెగెటివ్‌గా వస్తుంది. అది కూడా ఓకే. ఏం చేస్తారు మరి? ఏం చేయలేరు. దాని ప్రకారం మళ్ళీ చేంజెస్ చేసుకోవడమో, లేకపోతే మూవ్‌మెంట్ అనేది ఇంకొకలాగా ఇవ్వడమో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అంటే బ్రేక్ తీసుకోవడం, లేకపోతే వద్దులే అనుకోని బ్యాక్ ఔట్ అవ్వడం అవన్నీ వద్దండి. డెఫినిట్‌గా మీరేంటంటే చేయగలరు అనుకున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలంతే. ఎక్కడ మీరు స్టాప్ అయినా సరే మీరు యాక్షన్ తీసుకునే వరకు కూడా ఏది చేంజ్ అవ్వదండి. ప్లస్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. డెసిషన్స్ తీసుకున్న దగ్గర 2 మైండ్స్‌తో థింక్ చేయొద్దు. 2 మైండ్స్‌తో థింక్ చేశారంటే సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోతారు. అది ఎలా ఉంటుందంటే ఆ లూప్‌ని మళ్ళీ మీరే బ్రేక్ చేసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకెవరు సపోర్ట్ కూడా చేయరు. సో, మీరు తీసుకునే డెసిషన్స్ ఏంటంటే క్లియర్ కట్‌గా మీకెంత వరకు యూజ్ అవుతాయి అన్నట్టుగా మీరు ఆలోచించుకొనే తీసుకోవాల్సిన పరిస్థితయితే కనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరొక ఇండివిడ్యువల్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అండి. ఈవెన్ పాస్ట్‌లో కూడా మీరు అలానే ఉన్నారు. బట్ ఎందుకో కానీ చాలా రోజుల నుంచి అంటే మీరు అలా ఉండలేకపోతున్నారండి. స్టెబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. మీరు ఏదైనా సరే ఈజీగా హ్యాండిల్ చేసే టైపు. ఆర్ అట్‌లీస్ట్ స్టాండ్ తీసుకోవడం ఎలానో తెలుసండి. మీరొకటి కోరుకుంటే దాని కోసం ఎలా స్టాండ్ తీసుకోవాలి? ఎలా సపోర్ట్ చేయాలి? ఆర్ ఏ విధంగా ఫైట్ చేస్తే బావుంటుంది? అంటే మీలో ఆ స్పిరిట్ ఉంది. కాకపోతే చాలా రోజుల నుంచి మీలో ఆ స్పిరిట్ లేదు. మీరెందుకో కానీ డౌన్ అయిపోతున్నారు. ఈవెన్ వ్యక్తులతో కూడా కొంత కాన్‌ఫ్లిక్ట్స్ ఉండడం కానీ, ఏవో క్లియర్ కట్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం కానీ ఇలాంటివి చేస్తున్నారండి. సో, ఈ టైంలోనేంటంటే మీరు ఇలా ఉండడం వల్ల మీకెలాంటి యూజు ఉండదండి. మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి మిమ్మల్ని మీరేంటంటే సపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. యూనివర్స్ అయితే మీకు ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటుందండి. బట్ ఆ ఛాన్స్ అనేది మీరు ఫుల్‌గా అన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాతే తీసుకోగలరంట. మీరు చాలా వరకు ఏం చేస్తారంటే, ఒక సిట్యుయేషన్‌లో డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా సరే, ఒకప్పుడు కరెక్ట్‌గానే తీసుకునేవారండి. ఒకప్పుడు కరెక్ట్‌గానే స్టాండ్ తీసుకునేవారు. మీకన్నీ అర్థమయ్యేవి. ఏదో ఒక రకంగా దాన్ని సెట్ చేసేసేవారు. బట్ నెక్స్ట్ మంత్ ఏమవుతుందంటే, అలానే అనుకుంటారు. కాకపోతే ఒక సిట్యుయేషన్ పూర్తిగా స్టడీ చేయక ముందే మీ వల్ల అవ్వదేమో అని చెప్పి మీరేంటంటే గివ్ అప్ చేసేయడం లాంటివి కూడా చేయడం ఛాన్సెస్ అయితే నాకు హైగా కనిపిస్తున్నాయి. నేను ఒకటే చెప్తానండి. రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, కెరియర్ యాస్పెక్టే కాదు, ఇంకేదైనా ఫినాన్షియల్ యాస్పెక్టే కాదు. మీ లైఫ్‌లో మీరేంటంటే ఈ పర్టిక్యులర్ ఏప్రిల్ మంత్‌లో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఫుల్‌గా స్టడీ చేసి క్లియర్ కట్‌గా అన్నీ అర్థం చేసుకున్న తర్వాతే డిసైడ్ అవ్వండి. బట్ సగం తెలుసుకొని ఆర్ సగం అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని పూర్తిగా ఏదో చేసేయాలి అని మాత్రం చేయొద్దండి. చేసినా సరే మళ్ళీ వెనక్కే వెళ్తారు. ఇలాంటి ఒక సిట్యుయేషన్ కూడా కనిపిస్తుంది. కొంచెం అంటే ఆలోచించి ఒక స్టెప్ ముందుకు వేస్తే మంచిదండి. ఔట్‌కమ్ అయితే నెగెటివ్‌గా ఏం రాదు. బట్ ఔట్‌కమ్ అనేది మీకు నెగెటివ్‌గా కనిపించింది అంటే మీరెక్కడో రాంగ్ స్టెప్ వేశారనే అర్థం. అప్పుడైనా సరే మళ్ళీ వెనక్కి వెళ్లి ఫస్ట్ నుంచి కూడా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ అంటే లార్డ్ శివ గైడెన్స్ కూడా ఏంటంటే డెఫినిట్‌గా అంటే మీరొకటి హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీ వల్ల అవ్వట్లేదు అంటే కొంత కామ్ డౌన్ అవ్వండి. వెంటనే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. వన్స్ మీరు అంటే హ్యాండిల్ చేయగలరు. ఏ ఛాలెంజ్ అయినా సరే మీకు ఓకే. మీ వల్ల అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు అనుకోని మీరేంటంటే
డిసైడ్ అయిన తర్వాతే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఆర్ మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వెయ్యండి. బట్ మీరు రెడీగా లేరు అన్నప్పుడు ఆ టైంకి వెయిట్ చేయండి. ఆ టైంకి క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీరు చేయాలనుకుంది చేస్తే మీ సిట్యుయేషన్‌లోని మీరు ఔట్‌కమ్‌ని చేంజ్ చేసుకోగలరంట. అదే లార్డ్ శివ గైడెన్స్ కూడా అండి. సో, అందుకే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఏదో చేసేయాలి అని తొందరపడొద్దు. అనవసరంగా భయపడొద్దు కూడా. మీ కంట్రోల్‌లో సిట్యుయేషన్ లేకపోయినా మీ కంట్రోల్‌లోకి వస్తుంది. మీరేంటంటే ఈ వేలో హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తే మాత్రం ఔట్‌కమ్ అనేది చాలా పాజిటివ్‌గా ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. ఏదైనా సరే మీరు ఇన్నర్ పీస్ మెయింటైన్ చేస్తే మీ ఔటర్ వరల్డ్‌ని మీరు ఈజీగా చేంజ్ చేసుకోగలరండి. బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం అయితే చాలా ఇంపార్టెంటు. ఇంకా మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఏప్రిల్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ మీరు తగ్గించుకోవడం మంచిదండి. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ పరంగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా ఆర్ హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నా అది 100% మీరనుకున్నట్టే వర్కౌట్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మెయిన్ ఒక పర్సన్ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు ఆర్ పర్టిక్యులర్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువున్నాయి అంటే అది 100% అవుతుంది అని చెప్పడానికైతే లేదండి. ఓన్లీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే మీ మీద మీరు పెట్టుకోండి. మిమ్మల్ని మీరేంటంటే సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీకు మీరు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని మీ స్టాండర్డ్స్‌ని మీరు రైజ్ చేసుకోండి. బట్ ఎదుటి వ్యక్తి పరంగా మీ స్టాండర్డ్స్ ఇలానే ఉన్నాయి. వాళ్ళేంటంటే మీ స్టాండర్డ్స్‌కి రీచ్ అవ్వాలి అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆ ఇండివిడ్యువల్‌కి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయండి. సో, వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తారు కానీ మీ స్టాండర్డ్స్‌కి వాళ్ళు మ్యాచ్ చేయడం అనేది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, అందుకే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఎవరి మీద పెట్టుకోవద్దు. ఆర్ ఏ సిట్యుయేషన్స్ మీద కూడా పెట్టుకోవద్దు. ఈవెన్ మీరు పాస్ట్‌లో ఏమైనా ఎగ్జామ్స్ రాసినా ఆర్ మీరేమైనా జాబ్ ట్రయల్స్‌లో ఉన్నా సరే 100% అది వచ్చేస్తుంది ఆర్ ఇలానే వస్తుందని ఏ ఎక్స్‌పెక్టేషన్స్ వద్దండి. ఈవెన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా అంతే. ఒక పర్సన్ అంటే వచ్చేస్తారు ఆర్ ఒక పర్సన్ ఇలానే మాట్లాడతారు ఆర్ ఇలానే ఉంటారు అని అవేం వద్దండి. న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే మీ నుంచి మీరు అది ఎక్స్‌పెక్ట్ చేసుకోండి. అది మీరు ఫుల్‌ఫిల్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడు మీ 100% మీరు ఇస్తున్నారా లేదా? ఒకవేళ 100% మీరు ఇవ్వట్లేదంటే 100% ఇవ్వడం కోసం ఏం చేయాలి? అంటే మీ మీద మీ స్టాండర్డ్స్ పెరగొచ్చు కానీ ఎదుటి వ్యక్తుల పరంగా మీరేంటంటే డిసైడ్ చేయడానికి లేదండి. దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మీ మీద మీరు వర్క్ చేస్తారో, మీ స్టాండర్డ్స్ మీరు పెంచుకుంటారో, మీరు బెటర్‌గా చాయిసెస్ చేసుకుంటారండి. మీ ఆప్షన్స్ ఏంటి? సో, ఏ ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటే బావుంటుంది అనే క్లారిటీ తెచ్చుకుంటారు. బట్ ఇప్పుడు మీరు ఒకటే చాయిసు, సో, ఇదే మనకు వర్కౌట్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాటి మీద మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మీ లైఫ్ అయితే ఏ రకంగా కూడా చేంజ్ అవ్వదండి. అదే మీ మీద మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మీ స్టాండర్డ్స్‌కి మీరు మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అట్‌లీస్ట్ వర్కౌట్ అవ్వకపోయినా ఓకే. వీళ్ళు మనం అనుకున్నట్టుగా లేరు. అంటే మన స్టాండర్డ్‌కి మ్యాచ్ అవ్వట్లేదు. సో, మన స్టాండర్డ్ ఏంటి అనుకోని మీరేంటంటే న్యూ పాసిబిలిటీస్ కోసం వెతుకుతారండి. బట్ నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్తున్నాను.
మీ మీద మీకు ఫుల్ క్లారిటీ ఉండాలండి నెక్స్ట్ మంత్. వ్యక్తుల మీద కూడా మీకు అంటే క్లారిటీ ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుస్తున్నప్పుడు అది మీరు యాక్సెప్ట్ చేయడమే మంచిది. ఎందుకంటే మీకిక్కడ నెక్స్ట్ మంత్ న్యూ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయండి. అంటే న్యూ రిలేషన్‌షిప్‌కి ఛాన్స్ ఉంది. ఎంప్లాయ్‌మెంట్ పరంగా కూడా న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. చేంజెస్ కనిపిస్తున్నాయండి క్లియర్ కట్‌గా. సో, ఇది యాక్చువల్‌గా పాజిటివ్ సైన్. మీరు ఒకటి తెలుసుకున్నప్పుడు అది యాక్సెప్ట్ చేయాలి. దాని మీద మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఆ స్టాండర్డ్‌కే అంతా కూడా మ్యాచ్ అవ్వాలి అంటే అవ్వకపోవచ్చు. మీరేంటంటే మిమ్మల్ని మీరు ఆ సిట్యుయేషన్‌లో కంట్రోల్ చేసుకొని మీ మీద మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోను, మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటే ఓకే. మనం ఇది డిజర్వ్ చెయ్యం. ఆర్ అట్‌లీస్ట్ ఇది మనకు మ్యాచ్ అవ్వట్లేదు. మనమెందుకు సరెండర్ అవ్వాలి ఆర్ సాక్రిఫైస్ చేసుకోవాలి. మన స్టాండర్డ్‌కి మ్యాచ్ అయింది మనం చూసుకుందాం అని ఇలా ఒక క్లారిటీకొస్తారు. సో దట్ న్యూ బిగినింగ్స్ అనేవి మీకు ఈజీగా జరుగుతాయండి. ఇది ఏదైనా కూడా అంతే. అంటే మీరు క్లియర్ కట్‌గా తెలుసుకోవాలండి. ఇది తెలుసుకుంటేనే మీ లైఫ్‌లో మీరేంటంటే బ్యూటిఫుల్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఫినాన్షియల్ యాస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చు. సో మీరేంటంటేనండి న్యూ పాసిబిలిటీస్ వెతుక్కోవాలి. మీకేంటంటే న్యూగా కొన్ని కావాలి అనుకుంటే మీరే చేంజ్ అవ్వాలండి. బట్ ఇక్కడ చేంజెస్ అనేవి ఆటోమేటిక్‌గా రావాలి అంటే అది జరగదు. ప్లస్ మీకేదైనా ఒకటి చేయాలి అనిపిస్తే నెక్స్ట్ మంత్ హ్యాపీగా చేసుకోండి. అంటే కెరియర్‌లోని ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా ఆర్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆర్ జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా పర్టిక్యులర్‌గా ఆర్ లొకేషన్ చేంజ్ అవ్వాలనుకున్నా ఆర్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏదైనా చేయాలనిపించినా మీకు ఏది నచ్చితే అది చెయ్యొచ్చండి. అంటే మీకు చెయ్యాలి అనిపించకపోతే లేదు కానీ, చెయ్యాలి అనిపించిన తర్వాత హ్యాపీగా చేసుకోవచ్చు. దానివల్ల మీకేంటంటే ఔట్‌కమ్ అనేది బెటర్‌గానే వస్తుంది కానీ, దానివల్ల మీరేంటంటే ఫెయిల్ అవుతారేమో, ప్రాబ్లమ్ అవుతుందేమో, భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. కానీ అలా మీరేంటంటే చేంజెస్ చేసుకోవాలి అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి తగ్గించుకోవాల్సుంటుంది. రియాలిటీలో ఉంటూ మీ స్టాండర్డ్స్ ఏంటియో మీరు తెలుసుకొని ఆర్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకున్నప్పుడు కన్సిడర్ చేసుకుంటారండి మీకు ఫేవర్‌గా ఉన్నట్టుగా. ఈవెన్ నేనొకటే చెప్తాను. రిలేషన్‌షిప్‌లో ఎవరైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నా ఆర్ అంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నా సరే, ఇమ్మీడియేట్‌గా అదంతా కూడా క్లియర్ చేసేయాలి అని చూడొద్దండి. ఏది కూడా మీ చేతుల్లో లేదు. అంటే చెప్పాను కదా! మీ వరకు మీరు ఏదైనా వర్క్ చేయగలరు. బట్ ఎదుటి వ్యక్తులు, ఎదుటి సిట్యుయేషన్స్‌కి సంబంధించి మీరేం చేయలేరండి. అదేంటంటే మ్యూచువల్‌గా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అని చెప్తాను. పర్టిక్యులర్‌గా అంటే ఇప్పుడు మీకొకటి చెయ్యాలి అనిపిస్తే చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు ఎదుటి వ్యక్తులకు సంబంధించిందది. ఆర్ ఎదుటి వ్యక్తులు ఏంటంటే మీతో ఫ్రీగా లేరు, అపోజ్ చేస్తున్నారు అన్నప్పుడు కొంత ఆలోచించుకోవడం మంచిది. కెరియర్‌లో కాదు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కాదు, మీరు ఫ్రీగా డెసిషన్స్ తీసుకోవచ్చు. మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఒక పర్సన్ నుంచి అదే ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఒక పర్సన్ వైపు నుంచి వాళ్ళు మిమ్మల్ని అపోజ్ చేస్తున్నారు అన్నప్పుడేంటంటే, మీరు ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడానికి లేదండి. ఒకవేళ యాక్షన్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. కాకపోతే కాన్సిక్వెన్సెస్ మాత్రం ఉంటాయి. అంటే రిజల్ట్ అనేది మీరనుకున్నట్టే రాదు. సో, ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి తగ్గించుకొనే ఉండాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా. అంటే ఓవరాల్‌గా ఏం జరుగుతున్నా సరే ఇంటర్ కనెక్టెడ్‌గానే జరుగుతది. నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. బట్ ఒకటి మాత్రం నిజమండి. నెక్స్ట్ మంత్ మాత్రం కొంచెం ఆలోచించి చెప్పాను కదా! మీరు ఏదైనా వర్క్ చేస్తే సక్సెస్ మాత్రం ఉంటుందండి. ప్రొఫెషనల్‌గా సక్సెస్ కనిపిస్తుంది. పర్సనల్ లైఫ్‌లో కూడా సక్సెస్ కనిపిస్తుంది. ఏవైనా న్యూ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకున్నా, ఏవైనా పర్చేస్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు హ్యాపీగా. వెరీ గుడ్ టైమ్ అండి. ఔట్‌కమ్ అయితే మాత్రం పాజిటివ్‌గానే ఉంటుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరేంటంటే సఫర్ అవుతున్నారండి. ఏదో సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. బయటికి రాలేకపోతున్నారు. ఏం చేస్తే బావుంటుందో అర్థం అవ్వట్లేదు. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. అదేంటంటే క్లియర్ కట్‌గా మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో. ఇదేంటంటే నెక్స్ట్ మంత్ కూడా కొంత కంటిన్యూ అవుతుంది. మీకెలా అనిపిస్తదంటే చాలా అన్‌ఈజీగా అనిపిస్తుంటది. మీకు అంటే కొంత నచ్చనివి చేస్తున్న ఫీలింగ్ కూడా వస్తది. బట్ తప్పట్లేదు చేయాల్సిన పరిస్థితి ఉంది అని కూడా అనిపిస్తుంటది. కాకపోతే ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. మీరు న్యూ బిగినింగ్స్ జరగవేమో, హోప్ లేదేమో, థింగ్స్ ఇలానే ఉంటాయేమో అని అనుకున్నా సరే, మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేస్తున్నప్పుడు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఆర్ ఏంటంటే ఇలానే కొన్ని జరగాలి అని ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి అని డెస్పరేట్‌గా లేనప్పుడు మాత్రం మీరు ఊహించని విధంగా ఔట్‌కమ్ ఉంటుందండి. డెఫినిట్‌గా సక్సెస్ కనిపిస్తుంది.
ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ పర్సన్‌కి మీతో మాట్లాడడం ఇష్టం లేదండి. మిమ్మల్ని దూరం పెట్టేసారు, బ్లాక్ చేసేసారు. సో, మీరేంటంటే ఆ పర్సన్‌ని పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పర్సన్‌నేంటంటే ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఫోర్స్ చేసినా పర్సన్ మీతో మాట్లాడరు. అదే మీరేంటంటే ఆ పర్సన్‌తో మాట్లాడి మేము టైమ్ ఇస్తాం. మీరు ఆలోచించుకోండి. మేమైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయం అని చెప్పినప్పుడు అక్కడ ఆ పర్సన్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయనట్టే కదా! అలా అని చెప్పి ఆ టైంకి అదే కరెక్ట్. సో, అది మీరు కరెక్ట్ అనుకున్నారు కాబట్టే చేస్తున్నారు. సో, ఇది గుడ్ థింగ్ అండి. అలా చెయ్యొచ్చు ఏదైనా. బట్ ఆ పర్సన్‌ని ఫోర్స్ చేయడం, లేకపోతే ఆ పర్సన్‌తోని ఇలానే ఉండాలనుకోని వాళ్ళని ట్రబుల్ చేయడం అది కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల ఆ పర్సన్ కూడా మీకేం కోఆపరేట్ చేయరు. ఆ పర్సన్ విషయంలో కన్సిడరేట్‌గా ఉన్నట్టుగా అవుతుంది. మీరు యాక్షన్ తీసుకున్నట్టు కూడా అవుతుంది. అంటే ఇలా మీ థాట్స్ ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఛాన్సెస్ వస్తాయి. యూనివర్స్ ఏంటంటే మీకోసం న్యూ డోర్స్‌ని ఓపెన్ చేస్తది. అంటే ఆ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ, ఆ పర్సన్ ఏంటంటే మెంటల్‌గా కొంత స్టేబుల్ అవ్వడం కానీ, ఇలాంటివి జరిగితే మీకు పాసిబుల్‌గా ఛాన్స్ ఉంటుంది కదా! ఇదేంటంటే నేను ఓల్డ్ పర్సన్ గురించి చెప్పాను కానీ, ఓల్డ్ పర్సన్ అని కాదండి. న్యూ ఆపర్చునిటీస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీలో ఎవరైనా సింగిల్‌గా ఉన్నారు. మీలో ఏంటంటే రిలేషన్‌షిప్ విషయంలోని ఏం చేయాలి అని క్లారిటీ లేకపోయినా, మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నప్పుడు మీ చాయిసెస్ ఏంటి? మీకేంటి ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకుంటారండి. తెలుసుకున్నప్పుడు కూడా యూనివర్స్ మీకోసం న్యూ డోర్స్‌ని ఓపెన్ చేస్తుంది. సో, నేనింత చెప్పడానికి రీజన్ ఏంటంటే, కొన్ని కార్డ్స్ ఏంటంటే కన్‌ఫ్లిక్టెడ్‌గా కనిపిస్తున్నాయి. సో, మీ థాట్స్ కూడా మేబీ అలానే ఉండొచ్చు. అందుకే ఇలా కనిపిస్తున్నాయి. సో, మీరేం చేస్తారంటే, కొంత రెస్ట్ కూడా తీసుకోండి. లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రిలాక్స్ అవ్వండి. మీకెక్కడ ఆ కామ్ ఫీలింగొస్తుందో, అక్కడ టైమ్ స్పెండ్ చేయడానికి చూడండి. ఎందుకంటే, మీ లైఫ్‌లోని మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసుండొచ్చండి. బట్ వచ్చే రోజుల్లో కూడా ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అవి ఫేస్ చేయాలంటే వాటి కోసం మీరు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి, మీరేంటంటే కొంత బ్రేక్ తీసుకొని, కొంత రిలాక్స్ అవ్వడం, మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం అయితే ఈ టైంలో ఇంపార్టెంట్. మీరు ఎన్ని బ్లాకేజెస్, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా ఆర్ వచ్చే రోజుల్లో ఫేస్ చేయడానికున్నా సరే, మీకు మీరు ప్రయారిటైజ్ చేసుకొని, మీకు మీరు కొంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాల్సుంటుంది. అంటే మీకు నచ్చిన పనులు చేయొచ్చండి. మీరు మూవీస్‌కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ట్రిప్స్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఆర్ నచ్చిన ఫుడ్ తినొచ్చు. అంటే మీ లైఫ్ స్టైల్‌ని కూడా మీరేంటంటే ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే, మీ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉండదండి. అంటే మీరు అంత సఫర్ అవ్వరు మోస్ట్‌లీ. ఆ కామ్‌నెస్ అనేది మాత్రం ఇంపార్టెంట్ అండి. సిట్యుయేషన్స్‌ని వచ్చే రోజుల్లో హ్యాండిల్ చేయాలంటే. సో, క్లియర్ కట్‌గా ఇక్కడైతే అదే గైడెన్స్. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. హ్యాపీగా నెక్స్ట్ మంత్ ఏదైనా చేసుకోవచ్చండి. ఎలాంటి డెసిషన్స్ అయినా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా బ్యాలెన్స్‌డ్‌గా వర్క్ చేయాల్సుంటుంది. ఈవెన్ వ్యక్తుల విషయంలో కూడా యాక్షన్ తీసుకోవచ్చు. అది వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా యాక్షన్ తీసుకోవచ్చు కానీ, వాళ్ళ విషయంలో కూడా కొంత ఆలోచించి న్యూట్రల్‌గా కానీ యాక్షన్ తీసుకుంటే మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఏప్రిల్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ మీకు చాలా బావుందండి ఫస్ట్. మీ పర్సన్‌ని మీరు మీట్ అవుతారు అని చెప్పొచ్చు. మీ డెస్టైన్డ్ పార్ట్నర్ ఎవరైతే వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయో, అంటే మీలో ఎవరైనా సింగిల్‌గా ఉన్న మ్యాచెస్ కోసం ట్రై చేస్తున్నారు. మళ్ళీ రీమ్యారేజ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నా, ఇలాంటి వాళ్ళకి మాత్రం మంచిగా వర్కౌట్ అవుతుందండి. డెఫినెట్‌గా మీ డెస్టైన్డ్ పార్ట్నర్‌నయితే మీరు మీట్ అవుతారు. ఈవెన్ రీయూనియన్ పర్స్‌పెక్టివ్‌లో కూడా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ రీయూనియన్ పర్స్‌పెక్టివ్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలంటే
ఆ పర్సన్‌తో మీరు ఇంకొంచెం ట్రావెల్ అవ్వాల్సుంటుందండి. రైట్ అవే డెసిషన్స్ తీసుకోవడానికి లేదు. ఆర్ వాళ్ళు స్ట్రాంగ్‌గా ముందులానే ఉంటారని కూడా మీరేంటంటే డిసైడ్ అవ్వడానికి లేదు. బట్ పర్సన్‌తో రీయూనియన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరితో అయినా సరే పార్ట్నర్‌షిప్ చేసే వాళ్ళుంటారు కదా! మీలాంటి వాళ్ళేంటంటే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలండి. అంటే వాళ్ళు మీకు ట్రబుల్ చేస్తారు, సఫర్ అయ్యేలా చేస్తారు, బీట్రే చేస్తారని నేను చెప్పను కానీ, మీ విషయంలో వాళ్ళు కొంత స్ట్రిక్ట్‌గా ఉంటారండి. మిమ్మల్ని అంత కన్సిడర్ చేయడం కానీ, మీ ఒపీనియన్స్ తీసుకోవడం కానీ అలాంటివి మోస్ట్‌లీ చెయ్యరు. అది మీకు చాలా అంటే హర్టింగ్‌గా అనిపించడం కానీ, ట్రబుల్సమ్‌గా అనిపించడం కానీ జరుగుతుంది. పర్టిక్యులర్‌గా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీ సుపీరియర్స్‌తో జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ మంత్. వాళ్ళకి అంటే నెగెటివ్ వైబ్స్ ఇవ్వొద్దు. ఆర్ అట్‌లీస్ట్ నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలా కాకుండా కొంచెం జాగ్రత్త పడితే మంచిది. ఆఫీస్‌లోనేంటంటే తక్కువ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇన్ టైమ్‌లో ఆఫీస్‌కి వెళ్ళడం కానీ, కొంత డిసిప్లైన్డ్‌గా ఉండడానికి ట్రై చేయడం మంచిదండి. ఎందుకంటే వాళ్ళ ఇంప్రెషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఏమన్నా సరే ప్రమోషన్స్‌కి ఛాన్సెస్ ఉండడం కానీ, హైక్‌కి ఛాన్సెస్ ఉండడం కానీ, కొంత థింగ్స్ అనేవి మీకు ఈజీగా ఉంటాయి. సో, ఆఫీస్‌లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అలానే కొలీగ్స్‌తో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరి గురించి కూడా ఏం మాట్లాడొద్దు. అక్కడ అవసరం ఉంది అంటే ఏదైనా మాట్లాడండి కానీ, మీరు అయితే మాత్రం పర్టిక్యులర్‌గా ఎవరితో కూడా గాసిప్ చేయొద్దు. దేనికోసం కూడా. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఈవెన్ బిజినెస్‌లో కూడా నేనేం చెప్తానంటే, మీ పార్ట్నర్ ఒకవేళ మీతో కన్సిడరేట్‌గా లేకపోతే అది కూల్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. బట్ ఏంటంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలనో, లేకపోతే వాళ్ళతోని ఆర్గ్యుమెంట్ చేయడం అయితే ఈ టైంలో మీకంత మంచిది కాదండి. కొంత మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. కొంత ఎలా ఉంటుందంటే ఈ మస్కులిన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ 2 కూడా ఇంబాలన్స్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతుంటారు. కొన్నిసార్లు బాగా స్ట్రెస్ తీసుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఎందుకిలా లైఫ్ వెళ్తుంది అని చాలా బాధపడుతుంటారు. కొన్నిసార్లు ఏంటంటే థింగ్స్‌ని కంట్రోల్ చేయాలని చూస్తారు. కొన్నిసార్లు క్లియర్‌గా డామినేషన్ కనిపిస్తుంటది. అంటే ఈ 2 ఇంబాలన్స్ అవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉంటుందండి. కానీ రెండిటిని కూడా ఎంబ్రేస్ చేసుకోవాలి. అంటే మీలో ఉన్న పాజిటివ్ సైడ్‌ని ఎంబ్రేస్ చేయాలి. నెగెటివ్ సైడ్‌ని కూడా ఎంబ్రేస్ చేయాలండి. ఎందుకంటే అంటే నెగటివిటీని సపోర్ట్ చేయండి అని నేను చెప్పను. ఎంబ్రేస్ చేయమని చెప్తున్నాను. అంటే ఆ నెగెటివ్ సైడ్ కూడా మీరు రియాక్ట్ అవుతున్నారు అంటే మీలో ఉన్న ట్రామా అనేది ఆ విధంగా రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. సో, మీకు కేర్ అవసరం. ఆ డార్క్ సైడ్‌కి కూడా కేర్ అవసరం. ఆ డార్క్ సైడ్‌కి కూడా ఎవరో కానీ సపోర్ట్ చేసేవాళ్ళు అవసరం. సో, అది ఏంటంటే మీరే చేసుకోవాలి. ఇప్పుడు మీరు నెగెటివ్‌గా ఉంటే మీకెవరు సపోర్ట్ చేస్తారు? మీతో ఎవరు సరిగ్గా మాట్లాడతారు? ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు మాట్లాడరు. ఈవెన్ అంటే మీకు మీరది సపోర్ట్ చేసుకున్నా సరే, మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా అలా కాదు. ఇలానే చెయ్యాలి అని మీకు మీరేంటంటే సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. మీ ఎనర్జీస్‌ని మాత్రం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ ఎనర్జీస్‌ని కానీ మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తే డెసిషన్స్ కూడా కరెక్ట్‌గా తీసుకుంటారండి. నెక్స్ట్ మంత్ బ్లాకేజెస్ ఏం లేవు. యాక్చువల్‌గా ఓవరాల్‌గా బావుంది మీకు. కాకపోతే ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయకపోతే ఏమవుతుందంటే ఇంత పాజిటివ్‌గా కార్డ్స్ ఉన్నప్పటికి కూడా నెగెటివ్‌గా కూడా థింగ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మోస్ట్‌లీ మీ మెంటల్ హెల్త్ మీద మీరు ఫోకస్ చేసుకోవడం మంచిది. అండ్ యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ కూడా చూపిస్తూ ఉంటదంట. అంటే ఈ టైంలో మీరు ఇది చేయొచ్చు ఆర్ ఇది చేయకూడదు. అలా కొన్ని మీకు అర్థం అవుతుంటాయండి. ఏంజెల్ నంబర్సే కనిపించాలని రూల్ ఏం లేదు కానీ, జస్ట్ ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు అది అవ్వకపోతే అది బ్రేక్ తీసుకోవాలి. మళ్ళీ ఒకవేళ చేశారు అవ్వలేదు. సో, బ్రేక్ అయితే అవసరం అని మీరు క్లియర్‌గా తెలుసుకోవాలండి. బట్ అవ్వట్లేదు కదా! అని అదే పనిగా రిపీటెడ్‌గా చేస్తే అది వర్కౌట్ అవ్వదండి. ఈవెన్ ఏదైనా మీరు ఒక పని చేశారు, వర్కౌట్ అయ్యింది. సో, దానికి నెక్స్ట్ ఏం చేయాలి? అలా మీకేంటంటే కొన్ని సైన్స్ కనిపిస్తుంటాయండి. యూనివర్స్ ఏంటంటే మీకు తెలిసేలా చేస్తుంటది. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ పరంగా. సో, ఒకటి చెప్తాను. కెరియర్ యాస్పెక్ట్‌లో కూడా మంచిగా ఉందండి. నెక్స్ట్ మంత్ మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీకెలా అనిపిస్తదంటే అప్పటి వరకు అవ్వట్లేదు. అప్పటి వరకు ఎందుకో కానీ థింగ్స్ అనేవి కాంప్లికేటెడ్‌గా ఉన్నట్టు అనిపిస్తది. బట్ డెఫినిట్‌గా అవి ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు మీకు అర్థమవుతదండి. ఓకే. ఇవి ప్రోగ్రెస్ అవుతున్నాయి. అంటే వర్కౌట్ అవుతున్నాయి అని కూడా ఫీల్ అవుతుంటారు. ఈ టైంలో మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. మీరేంటంటే ఏదైనా సరే సెన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో, ఇంకొంచెం మీరేంటంటే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తే బావుంటుంది. యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ ఇలాంటివేవో చెయ్యండి. ఎందుకంటే మీరు కొంత స్పిరిచ్యువల్‌గా కూడా కనెక్ట్ అయితే
డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ మీద ఇంకా ఇంకా క్లారిటీ వస్తుందండి. మీలో ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, ఆ టైంలో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందనేది చూసుకోండి. ఇఫ్ పాజిటివ్‌గా సెన్స్ చేస్తుంటే అందులో ఇన్వెస్ట్ చేయండి. లేదు ఎందుకులే అని ఎక్కడో అనిపిస్తుంది అంటే డ్రాప్ అయిపోండి. ఎందుకంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ మంత్ మీరు డెసిషన్స్ ఏవైనా తీసుకోవాలండి. న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. అలానే థింగ్స్ కూడా బెటర్ అవ్వడం కనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా ఫినాన్షియల్ స్టేటస్ ఎవరిదైతే బాలేదో ఫినాన్షియల్ స్టేటస్ మాత్రం బెటర్ అవుతుందండి. కెరియర్‌లో చేంజెస్ కోరుకున్న వాళ్ళు అంటే లైఫ్‌లో కొన్ని చేంజెస్ రావాలి అనుకోని వెయిట్ చేస్తున్న వాళ్ళుంటే మీ ఇంట్యూషన్ ప్రకారమే ఏదైనా చేయండి. మీరు ఒకటి సెన్స్ చేస్తున్నప్పుడు అది హ్యాపీగా చేసుకోవచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ అండి. మీరేంటంటే అంత అంటే కేర్‌లెస్‌గా, ఎమోషనల్‌గా సఫర్ అయ్యే టైప్ కాదు. బట్ కొన్ని విషయాల్లో మీరెందుకో కానీ చాలా రోజుల నుంచి సరిగ్గా థింక్ చేయలేకపోతున్నారు. ఎమోషనల్ అయిపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ బయాస్డ్‌గా ఉంటున్నారని చెప్పొచ్చు. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తులు మిమ్మల్ని నెగెటివ్‌గా అనుకుంటున్నారండి. వ్యక్తులేంటంటే, మీరు ఎవరి మాట వినే టైప్ కాదు. చాలా స్టబ్బర్న్ మీరనుకుందే మీరు చేస్తారు అనుకోని మిమ్మల్నేంటంటే, ఒక రాంగ్ వేలో చూస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీరు ప్రాక్టికల్ పర్సన్ అయినప్పుడు, మీరేంటంటే ఏది కరెక్ట్ అయితే అది చేయాలి. ఏది అంటే మీకు రాంగ్ అనిపిస్తే అది ఆపేయాలి. బట్ మీరేంటంటే, ఏదో ఒక సిట్యుయేషన్‌లో కొంత ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం వల్ల, ఆర్ మీ ఎమోషన్స్ అనేవి అక్కడ ఎక్కువ యాక్ట్ చేయడం వల్ల బయాస్డ్‌గా ఉంటున్నారు. అది వ్యక్తులకు అర్థమైపోతుంది. ఆర్ సిట్యుయేషన్‌లోనేంటంటే క్లియర్ కట్‌గా అది తెలుస్తుంది. సో, మీరేంటంటే ఇది చేంజ్ చేసుకోవాలండి. మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే, మీరు ఇప్పుడు ఎలా అయితే యాక్ట్ చేస్తున్నారో అంటే నేను చెప్పిన ప్రకారం మీరు రియాక్ట్ అవుతున్నట్టయితే ఇది చేంజ్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వచ్చే రోజుల్లో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. దీనివల్ల మీరేంటంటే చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయడం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ ఇది మీకు అంత మంచిదైతే కాదండి. అండ్ ఇంకొకటేంటంటే, ఎవరైనా మీకు అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, సపోర్ట్ కావాలి, మీ హెల్ప్ కావాలి అని వెయిట్ చేస్తున్నట్టయితే, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలండి. పర్టిక్యులర్‌గా మీ కార్డ్స్‌లో చూసిన దాని ప్రకారం నాకొకటి అర్థమైంది. అదేంటంటే, మీరు మీకోసమే ఆలోచించుకుంటున్నారు కానీ, ఇక్కడ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, పరిస్థితుల గురించి కానీ ఆలోచించట్లేదండి. యాక్చువల్‌గా మీరు ఆ టైప్ కాదు. బట్ ఈ సిట్యుయేషన్‌లో మేబీ అలా ఉన్నట్టున్నారు. నెక్స్ట్ మంత్ ఏంటంటే అలా ఉండొద్దు. మారడానికి ట్రై చేయండి. ఎందుకంటే లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం కూడా నాకేమనిపిస్తుందంటే, మీరు మిమ్మల్ని కాకుండా మీ వ్యక్తులు ఆర్ మిమ్మల్ని ఎవరైతే ఇలా అనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎవరైనా మీ హెల్ప్ మీరు హెల్ప్ చేయాల్సుంటుంది. అంటే నేనెందుకు చెయ్యాలి? నా విషయంలో నేను ఆలోచించుకోవాలి కానీ, అలా వద్దండి. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఇక్కడ లార్డ్ శివ ఏం చెప్తున్నారంటే, ఈ టైంలో మీరు ఇలాంటి ట్రబుల్ ఏదైనా తీసుకుంటే డెఫినిట్‌గా ఇది మీకు వర్కౌట్ అవుతుంది. లార్డ్ శివ మీకు దానికి రివార్డ్ ఇస్తారు అని చెప్తున్నారు. సో, ఇంక మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే అల్టిమేట్‌గా మీరు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు అయితే చేయడానికి ట్రై చేయండి. ఛాన్స్ లేకపోతే ఎవరేం చేయలేరు. బట్ మీకెంత వరకు ఛాన్స్ ఉంటే అంతవరకు మాత్రం హ్యాండిల్ చేయండి. వ్యక్తులకు మాత్రం హెల్పింగ్ హ్యాండ్ అయితే ఆఫర్ చేయడానికే ట్రై చేయండి. అంటే మీరు డెస్పరేట్‌గా ఉన్నా, మీరు ఈ విషయంలో ఎమోషనల్‌గా ఎందుకో కానీ అలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నా తప్పదండి. ఎందుకంటే, మీరు ఈ టైంలో సెల్ఫిష్‌గా ఉంటే మేబీ దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయొచ్చు. బట్ మీరు ఎవరైనా ఒక వ్యక్తికి సపోర్ట్ చేసినప్పుడు, అంటే అది మీకు ట్రబుల్‌లా అనిపించి, మేమేంటి ఇలా చేయాల్సిన పరిస్థితొచ్చింది అని మీరు ఇబ్బంది పడుతున్నా, దానివల్ల మీకు ఏదో ఒక రోజు మంచే జరుగుతుంది కానీ, చెడైతే జరగదంట. ఒక్కసారయితే ఆలోచించండి. ఎందుకంటే, మీ కార్డ్స్‌లో పాజిటివ్ ఎనర్జీ ఉందండి. బట్ మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీ యాక్షన్‌లోనే కొన్ని చేంజెస్ అయితే రావాల్సుంది. ఆ చేంజెస్ వచ్చాయంటే మాత్రం మీ లైఫ్‌లో మీరేంటంటే కొన్ని ఛాలెంజెస్‌ని క్లియర్ చేసుకున్నట్టు అవుతుందండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.